ఇప్పుడు ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ చూద్దాం. ఫస్ట్ మీకు 2 సినారియోలు చెప్తా. అది చెప్తే డీటెయిల్గా అర్థమైపోతుంది. ఫస్ట్ సినారియో వచ్చేసేసి M1 అనే ఒక మిషన్ ఉంది. ఇవన్నీ మన మిషన్స్ ఉన్నాయి. M1 అంటే మిషన్ 1, M2 అంటే మిషన్ 2, M3 అంటే మిషన్ 3, M4 అంటే మిషన్ 4. ఇప్పుడు 4 మిషన్స్ ఉంటాయి. 4 మిషన్స్ ఉన్నాయి అనుకోండి. నేను దీన్ని మిషన్ 1ని M1 అని పిలుస్తాను, మిషన్ 2ని M2 అని పిలుస్తాను. ఇట్లా ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు. సో ఇప్పుడు M1 అనే మిషన్ అది ఫైల్స్ అప్లోడ్ చేయాలనుకున్నాను అప్లోడ్ చేయాలనుకుంటుంది. సో అది ఏం చేయాలంటే ఇప్పుడు ఒక 2 సినారియో. ఫస్ట్ సినారియోలో ఇప్పుడు మిషన్ 1 ఫైల్స్ని అప్లోడ్ చేయాలనుకుంటే అది ఏం చేస్తుందంటే ఫస్ట్ FTP సర్వర్కి వెళ్ళి అప్లోడ్ చేయాలి. FTP సర్వర్కి వెళ్ళి అప్లోడ్ చేస్తే మిగతా ఉన్న మిషన్స్ అన్నీ FTP సర్వర్ దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇంకోసారి రిపీట్ చేస్తా. ఇప్పుడు ఏ మిషన్ అయినా సరే ఈ సినారియో 1లో ఏ మిషన్ అన్నా, ఇప్పుడు మిషన్ 3 ఒకవేళ దాని ఫైల్స్ అప్లోడ్ చేయాలనుకుంటే, ఎందుకంటే మిషన్ 2, 4, 1కి దాని ఫైల్స్ కావాలి. ఇప్పుడు ఇది అప్లోడ్ చేస్తేనే కదా అవి యాక్సెస్ చేసుకోగలుగుతాయి, అంటే డౌన్లోడ్ చేసుకోగలుగుతాయి వేరే మిషన్స్. సో ఈ మిషన్ 3 ఏం చేస్తుందంటే వేరే మిషన్స్కి ఫైల్స్ కావాలంటే అవే ఫస్ట్ FTP సర్వర్లో అప్లోడ్ చేస్తుంది. FTP సర్వర్ అప్లోడ్ చేసినాక మిగతా మిషన్స్ 2, 3, 2, 4, 1 ఆ FTP సర్వర్ దగ్గర నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాయి. ఇది సినారియో 1. ఇంకొక సినారియోలో ఏమవుతుందంటే ఇప్పుడు ఒక మిషన్ ఉంది, ఇదే మిషన్ 1 ఉంది. మిషన్ 1 అవి ఫైల్స్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాయి ఫర్ XYZ రీజన్స్ కోసం అనుకున్నాం. XYZ దాని పర్పస్ కోసం అది తెలియదు, ఏ పర్పస్ కోసం అది ఫైల్స్ని అప్లోడ్ చేయాలనుకుంటుంది. అది ఇట్ ఈస్ నాట్ పక్క మ్యాండేటరీ లేదు. అది ప్రతిసారి వెళ్ళి FTP సర్వర్ దగ్గర వెళ్ళి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మ్యాండేటరీ కాదు. దానంటే ఇది M1 అని చూసిన మిషన్ 1 ఆటోమేటిక్గా అదే ఇట్ సెల్ఫ్ కెన్ కాన్ఫిగర్ యాజ్ FTP సర్వర్. ఇప్పుడు మిషన్ 1 ఆటోమేటిక్గా FTP సర్వర్లకు మారవచ్చు. అది అర్థమైందా? సినియర్ 1 మీకు ఏం చెప్పినా అది ఏమైనా అప్లోడ్ చేయాలంటే FTP సర్వర్ దగ్గర అప్లోడ్ చేస్తే మిగతా మిషన్స్ సర్వర్ దగ్గర పోయి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటా అని చెప్పిన. ఈ సెకండ్ సినియర్లో ఈ కేసులో ప్రతిసారి అది పోయి సర్వర్కి పోయి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మిషనే ఇట్ కెన్ బి కన్వర్ట్ యాజ్ FTP సర్వర్. కానీ ఇది ఆటోమేటిక్గా దానంటే అది కాదు, బయట యూజర్స్ మనం ఉంటుంది. ఇప్పుడు మిషన్ 1 ఉంది, మిషన్ 1 ఓనర్ ఒకటి ఉంటుంది, ఓనర్ ఆ యూజర్ ఉంటుంది కదా, వాడు కాన్ఫిగర్ చేయాలి. ఈ కాన్ఫిగర్ M1 టు యాక్ట్ యాజ్ FTP సర్వర్. వాడు మిషన్ 1ని ఏదో టెక్నిక్స్ వాడు FTP సర్వర్లకు మార్చాడు. మిషన్ 1ని FTP సర్వర్లకు మార్స్తే అప్పుడు మిషన్ 1ని అక్కడక్కడనే అప్లోడ్ చేసుకుంటుంది దాని ఫైల్స్. ఇక మిగతా మిషన్స్ మిషన్ 1 నుంచి ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకుంటాయి. ఈ సెకండ్ సినారియో అర్థమైంది కదా. ఇంకోసారి చెప్తా. M1 అనే మిషన్ ప్రతిసారి పోయి FTP సర్వర్కి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అది దానంటే అదే సర్వర్లకే యాక్ట్ చేయొచ్చు. అది ఈ ప్రాసెస్ ఎవరు చేస్తారంటే ఓనర్ చేస్తారు. దానంటే అది ఆటోమేటిక్గా అదే సర్వర్లుగా మారలేదు. సో బయట ఉన్న యూజర్ వాడు ఓనరు దాన్ని ఈ మిషన్ని సర్వర్లకు మారుస్తారు. అప్పుడు ఇది ఆటోమేటిక్గా అక్కడి నుంచి దాని ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చు. మిగతా మిషన్స్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాయి ఆ ఫైల్స్ని ఇక్కడ M1 మిషన్ నుంచి, ఎందుకంటే అదే సర్వర్లకు మారిపోయింది. దాని బ్లాక్ డయాగ్రామ్ ఇట్లా ఉంటుంది. యూజర్, ఇక్కడ సర్వర్, మిడిల్లో 2 ఉంటాయి కనెక్షన్, కంట్రోల్ కనెక్షన్, ఇంకో డేటా కనెక్షన్. కంట్రోల్ కనెక్షన్ ఏం చేస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. డేటా కనెక్షన్ని ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇది దేనిపైన ఉంటుందంటే TCP/IP యాజ్ ఎ పోర్ట్, దానిపైన కనెక్షన్ అనేది రన్ అవుతుంది. సో TCP/IP పోర్ట్స్ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఈ కనెక్షన్స్ అనేవి కనెక్షన్ కంట్రోల్ కానీ డేటా కనెక్షన్ అనేది జరుగుతుంది. సరేనా? ఇప్పుడు మీరు ఫైల్ అప్లోడ్ చేస్తున్నారా డౌన్లోడ్ చేస్తున్నాం, ఫస్ట్ సర్వర్ చేయాలి. సర్వర్కి తెలిస్తేనే కదా అది ఏమైనా చేయగలుగుతుంది. సో నువ్వు ఏం చేస్తావు, బటన్ క్లిక్ చేస్తావు. నువ్వు ఫైల్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నావు, డౌన్లోడ్ చేయాలనుకుంటున్నావు. ఇప్పుడు సపోజ్ నేను ఫైల్ని అప్లోడ్ చేయాలని బటన్ క్లిక్ చేస్తావు. బటన్ క్లిక్ చేయడానికి ఏం చేయాలి, ఆ బటన్ క్లిక్ చేసినట్టు ఫైల్ని అప్లోడ్ అనే బటన్ క్లిక్ చేసినావు. అప్లోడ్ అనే బటన్ క్లిక్ చేసినాక దానికి అర్థమైపోయింది సర్వర్కి ఏం చెప్తున్నావు, నేను ఫైల్ని అప్లోడ్ చేయాలనుకున్నాను. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది సర్వర్కి వెళ్ళాలి కదా. సో ఇదే కంట్రోల్ కనెక్షన్ ద్వారానే ఆ ఇన్ఫర్మేషన్ అనేది సర్వర్కి వెళ్తుంది. సో యూజర్ అన్నట్టు అప్లోడ్ అనే బటన్ డౌన్లోడ్ అనే బటన్ పెట్టినాక సర్వర్కి వెళ్తుంది. ఇప్పుడు అప్లోడ్ బటన్ పెట్టాడు, ఆ అప్లోడ్ చేయాలనుకుంటున్న ఫైల్ అనే ఇన్ఫర్మేషన్ ఈ కంట్రోల్ కనెక్షన్కు
సర్వర్కి వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు వాడు అప్లోడ్ చేయాలనుకుంటున్నాను, ఫర్ సపోజ్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను, సేమ్ అన్నీ అదే, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే. ఇప్పుడు యూజర్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను, ఆ డౌన్లోడ్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఎవడో పంపిస్తాడు సర్వర్కి, కంట్రోల్ కనెక్షనే పంపిస్తుంది. ఆ కంట్రోల్ కనెక్షన్ సర్వర్కి పంపుతుంది. ఆ యూజర్ అనేటోడు డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఆ 2A అంటే కంట్రోల్ కనెక్షన్కి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది. మన పోర్ట్ 21, పోర్ట్ నెంబర్ 21 అనేది కంట్రోల్ కనెక్షన్ ఇనిషియేట్ అయి ఉంటుంది. కంట్రోల్ కనెక్షన్ యొక్క ఇనిషియేటెడ్ విత్ ఏ పోర్ట్ నెంబర్, దట్ పోర్ట్ నెంబర్ ఇస్ 21. ఓకేనా? ఇప్పుడు సర్వర్ డౌన్లోడ్ చేయాలనుకుంటే ఫైల్స్ ఇవ్వాలి కదా, మరి వాడు డౌన్లోడ్ చేయాలనుకుంటే. సో ఈ సర్వర్ అనేటోడు క్లయింట్కి ఇవ్వాలి. సో డేటా కనెక్షన్ అనేది దీనికి డేటా కనెక్షన్ యొక్క పోర్ట్ నెంబర్ 20 ఉంటుంది. ఈ ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. దేని ద్వారా? డేటా కనెక్షన్ ద్వారా సర్వర్ నుంచి క్లయింట్కి ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి, వాడి డౌన్లోడ్ అయిపోతాయి. ఇది ప్రాసెస్ జరిగేది ఇలా. ఈ డేటా కనెక్షన్ యొక్క పోర్ట్ నెంబర్ 20, సర్వర్ కంట్రోల్ కనెక్షన్ యొక్క పోర్ట్ నెంబర్ 21 ఇలా జరుగుతుంది లోపల ఇంటర్నల్. దీని యొక్క లోపల ఇదంటే సేమ్ క్లయింట్, ఈ సర్వరు, కంట్రోల్ ప్రాసెస్, డేటా ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ ఉంటాయి. కంట్రోల్ కనెక్షన్ చూసుకోవడానికి కంట్రోల్ ప్రాసెస్, ఇది డేటా కనెక్షన్ చూసుకోవడానికి డేటా ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ యూజర్ ఇంటర్ఫేస్, కంట్రోల్ ప్రాసెస్, ఈ డేటా ట్రాన్స్ఫర్ ప్రాసెస్, ఈ క్లయింట్, యూజర్, ఇటు సైడ్ సర్వర్. ఇవి రెండు హార్డ్ డిస్క్లు. ఫైల్స్ని స్టోర్ చేసుకోవడానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి కావాలి హార్డ్ డిస్క్. దీని అడ్వాంటేజెస్ ఏంటి? స్పీడ్ ఉంటుంది, FTP అనేది. తర్వాత ఫైల్ షేరింగ్ బిట్వీన్ 2 machines కెన్ బి షేర్డ్ ఆన్ ఏ నెట్వర్క్. 2 machines ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు ఒకటే నెట్వర్క్ పైన. ఇంకా ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది FTPలో. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫైల్ సైజ్ లిమిట్ 2 GB. ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే లిమిట్ ఎంత? 2 GB అంట సైజు. తర్వాత మల్టిపుల్ రిసీవర్స్ నాట్ సపోర్టెడ్. మల్టిపుల్ రిసీవర్స్ అనేది నాట్ సపోర్టెడ్ ఇక్కడ FTPలో. అలానే కొంచెం అన్సెక్యూర్.